పేదలకు ఉచిత వైద్య సదుపాయాలే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జనవరి 31న నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఇవాళ దసరా పండుగ వేళ శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు ప్రారంభించారు ఎంఈఐఎల్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు కాబోయే ఉస్మానియా ఆసుపత్రిని మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఇక 2000 పడకలతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బేస్మెంట్లోని 2 అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలు నిర్మిస్తున్నారు. ఇక ఆసుపత్రిలో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉండేలా డిజైన్లు చేశారు. అలాగే రోబోటిక్ సర్జరీ, ట్రాన్స్ప్లాంట్ థియేటర్స్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ ప్లాంట్లను కూడా నిర్మిస్తున్నారు. వీటితో పాటుగా నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ విభాగాలకు ప్రత్యేకంగా కళాశాలలు కూడా నిర్మిస్తున్నారు. అనుకున్న సమయానికి భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎంఈఐఎల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా నూతన భవనాలు నిర్మిస్తామని గోవర్ధన్ రెడ్డి చెబుతున్నారు. "26 ఎకరాల్లో నిర్మించబోతున్నాము. ఇది 32 lakhs ఎస్ఎఫ్టీని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఇది 30 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన యాక్టివిటీసులు, ఆపరేషన్లు అన్నీ చెకప్ చేయబడుతుంది. ప్రైవేటు హాస్పిటల్స్కు ధీటుగా ఇది నిర్మించబడుతుంది. దానికి కన్నా మించిన ఫెసిలిటీసు, లేటెస్ట్ ఎక్విప్మెంట్తోన, ఫర్నిచర్తోనో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయబోతున్నాం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, చూసుకోవచ్చు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా హాస్పిటల్కు నూతన భవన నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమైన చెప్పుకోవచ్చు. దసరా పండుగ సందర్భంగా ఎంఈఎల్ సంస్థ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించింది. జనవరి 31 తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగగా మంచి రోజు చూసుకుని ఈరోజు ఈ పనులను అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 26 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన టెక్నాలజీతో, అధునాతన ఎక్విప్మెంట్స్ తో కూడా ఈ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్తులతో అత్యాధునిక భవనాలను అయితే నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. 2000 పడకలకు సరిపోయే విధంగా ఈ భవనాల నిర్మాణం అనేది సాగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఈ 12 అంతస్తుల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే మేజర్ గా ఉన్నటువంటి 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, అదేవిధంగా 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం దాదాపు 38 సంబంధించినటువంటి ఏదైతే స్పెషాలిటీలు ఉంటాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీలో ఫ్లోర్స్ వైజ్ గా కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఉస్మానియా ఏదైతే నూతన బిల్డింగ్ పైన హెలిప్యాడ్ ను కూడా నిర్మించనున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ హెలిప్యాడ్ ద్వారా అంబులెన్స్ ను యూజ్ చేసుకునే విధంగా కూడా ఈ ఉస్మానియా హాస్పిటల్ భవనం పైన హెలిప్యాడ్ నిర్మాణాన్ని కూడా ఏదైతే రూపొందించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఏ విధంగా అయితే రోబోటిక్ టెక్నాలజీ, అదేవిధంగా ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయో అదే తరహాలో ఇక్కడ కూడా వాటికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితేనేమి, అదేవిధంగా రోబోటిక్ సర్జరీలకు అయితేనేమి వాటికి ఉపయోగపడేలా ఈ అధునాతన టెక్నాలజీ తోటి ఆపరేషన్ థియేటర్లు కూడా నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు, నర్సింగ్ విద్యార్థులకు, డెంటల్, ఫిజియోథెరపీ విద్యార్థులకు కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కళాశాల బిల్డింగ్, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి హాస్టల్ భవనాలను కూడా ఈ 26 ఎకరాల ప్రాంగణంలోనే నిర్వహించనున్నారు. అయితే అనుకున్న సమయానికల్లా ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడా అందుబాటులో పెట్టుకుని నూతన టెక్నాలజీ తోటి కూడా భవనాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ఉస్మానియా హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలన్న లక్ష్యంతో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది.